హలో అండి, నేను అరుణానందగిరి. ఇక ఈరోజు మనం సాయంత్రం టీ టైం స్నాక్ ఇదైతే అనపగుడాలు అంటారు తెలంగాణలో. అనుములు అనపకాయ అని ఇప్పుడు వస్తుంది సీజనల్గా. ఆ కాయ చిక్కుడుకాయ లాగానే ఉంటుంది. దాంట్లో గింజలు ఒలిసిన తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసి ఉడికిచ్చిన తర్వాత ఇంకా ఇప్పుడు ఆ నీరు వంచేసి పోపు వేస్తున్నా. మనకు పోపుకైతే పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, పసుపు, కారం, ఉప్పు, కరివేపాకు ఇవి అవసరం. ముందుగా అయితే ఆయిల్ వేసిన తర్వాత జీలకర్ర, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ఫ్రై చేస్తున్నా. ఇక తర్వాత ఎల్లిగడ్డ దంచి అక్క ముక్కలు దంచిన తర్వాత ఎల్లిగడ్డ కూడా వేసి ఉల్లిగడ్డలు కొంచెం బ్రౌన్ అయ్యేదాకా వేయించాలి. పసుపు వేసి కొంచెం ఉప్పు కారం కూడా వేసుకోవాలి. కరివేపాకు వేస్తే బాగుంటుంది. దీంట్లో కొత్తిమీర అవసరం లేదు. అయితే ఈ అనుములు జనరల్గా ఈ సీజన్లో కంపల్సరీ తినాలంటారు పెద్దవాళ్ళు. ఇవి పొట్టుతోటి ఉండే గింజధాన్యం కాబట్టి ఇక కడుపు శుద్ధి జరుగుతుంది అని అంటారు. పాతకాలం నుండి కూడా కంపల్సరీ అందరు తినాలన్నట్టుగా ఒక 2-3 సార్లు అనన్నా చేసేటోళ్ళు పెద్దవాళ్ళు. ఇప్పుడు ఎక్కువ బేకరీ ఐటమ్స్ తినే వాళ్ళకు కడుపు శుద్ధి ఉండదు. అట్లా అయ్యేసరికి వాళ్ళకి ఇది తినేసరికి గ్యాస్ లాగా అవుతుంది. ఒకసారి అయిందని ఇక అది భయానికి తినరు. అట్లా కాకుండా ఒక 2-3 సార్లు ట్రై చేస్తూ ఉంటే మంచిగా కడుపు కూడా శుభ్రమైపోతుంది. ఇక ఆరోగ్యానికి కూడా మంచిది. పొట్టుతోటి ఉండే ధాన్యం కాబట్టి కంపల్సరీ తినాలంటారు. ఇక ఒకసారి ట్రై చేసి చూడండి. అయితే ఈ సీజనల్గా ఏ ఫుడ్ అయినా సీజనల్గా తినేది మనకు పాతకాలం నుండి కూడా అది జీవన శైలిలో ఒక భాగం లాగా ఉండే. ఇప్పుడంటే మనకు ఆప్షనల్, తినాలనుకుంటే తింటాం, లేకుంటే లేదు. కానీ పాతకాలంలో అట్లా ఉండేది కాదు. కంపల్సరీ ఈ సీజన్లు ఇవి వస్తున్నాయంటే ఇవి తినాల్సిందే. అందరు ఇంట్లో ఉన్న వాళ్ళు, ఫ్యామిలీ మెంబర్స్ అందరు తినేటోళ్ళు. ఇప్పుడు ఏమన్నా నలుగురం ఉంటే నలుగురికి 4 రకాలు కావాలనిపిస్తుంది. మనం వద్దు అనుకున్న వాళ్ళను ఇక వాళ్ళ ఛాయిస్ అని వదిలిపెట్టుడే అవుతుంది. పాతకాలంలో అట్లా లేకుండే అందరు తింటా ఉంటే మనకు కూడా దాని రిజల్ట్ ఏందనేది తెలుస్తుంది. చూడండి, మాట్లాడంగానే మన అనుముల గుడాలు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఆల్రెడీ ఒక మూవీ చూసుకుంటూ తింటున్నాం. ఆల్రెడీ స్టవ్ మీద టీ పెట్టిన ఆ టీ అవుతూ ఉంటుంది. ఇవి తిని టీ తాగాలి. ఇదంతా కూడా ఎప్పుడు 4:30-5 లోపలనే అయిపోవాలి. 6-7కి నైట్లో తినద్దు, హెవీగా ఉంటుంది. ఇది చూడండి, టీ తాగుదాం ఇప్పుడు.